ఈ మనిషిని చెట్టు మింగలేదు. అతని ఆలోచనలే నెమ్మదిగా చంపాయి. ఒక మనిషి శరీరం చెట్టుతో కలిసిపోయిందనేది భయంకరంగా అనిపిస్తుంది. కానీ నిజమైన భయం అక్కడ కాదు. అతను బతికే ఉన్నాడు. బతికే ఉన్నాడంటే బాధను రోజు అనుభవిస్తూ. ఇక్కడ ప్రశ్న అతనికి ఇలా ఎందుకు జరిగింది కాదు. అతను ఇది జరుగుతుందని తెలిసినా ఎందుకు ఆపలేదు అనేదే. అతను ఒంటరిగా పనిచేశాడు. ఎవరిని నమ్మలేదు. ఎవరు ఆపలేని స్థితి కావాలనుకున్నాడు. ఇలాంటి వాళ్ళలో ఒక కామన్ సైకాలజీ ఉంటుంది. నేనే సరైన వాడినా నే భ్రమ. ఇది భయంకరమైన భాగం కాదు. కానీ చివర్లో ఇది అర్థమైతే భయం మొదలవుతుంది. అతను చేసిన ప్రయోగం ప్రమాదకరమని తెలుసు. కానీ ఆగితే అతని జీవితానికి అర్థం ఉండదని భావించాడు. అందుకే శరీరం నశించనా ఆలోచన ఆగలేదు. చెట్టు అనేది శిక్ష కాదు, అది ఒక ఫలితం. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఒక వీడియో ఉంది. అందులో అతను ఒంటరిగా లేడు. మరో వ్యక్తి కనిపిస్తాడు. సహాయం చేయడానికి కాదు, ఏదో ఇంజెక్ట్ చేయడానికి. అది మందా లేదా ప్రయోగాన్ని వేగవంతం చేసే ట్రిగ్గరా? కానీ ఈ వీడియో చివర్లో ఆ వ్యక్తి ముఖం పూర్తిగా కనిపించదు.